హలో ఎవరివన్, ఈరోజు సెషన్లో మనం గిట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. సో గిట్ ఆర్కిటెక్చర్ చూసినట్టయితే మనకి 3 ఏరియాస్ ఉంటాయి. ఒకటి గిట్ హబ్ సర్వర్, ఇంకొకటి మీ వర్క్ స్టేషన్, ఇన్ బిట్వీన్ స్టేజింగ్ ఏరియా. అంటే ఎప్పుడైతే మీరు కోడ్ మీ సర్వర్ నుంచి వర్క్ స్టేషన్కి క్లోన్ కానీ ఫుల్ కానీ చేసుకున్నట్టయితే ఇది స్టేజింగ్ ఏరియా త్రూ క్లోన్ అవుతుంది. అలాగే మీ చేంజెస్ సర్వర్కి ఎప్పుడైతే పుష్ చేస్తున్నారో ఇది త్రూ స్టేజింగ్ ఏరియా ద్వారా సర్వర్కి పుష్ అవుతుంది. అంటే ఇన్ బిట్వీన్ మనకి ఒక స్టేజింగ్ ఏరియా అనేది ఉంటుంది మీ సర్వర్కి, మీ యొక్క లోకల్ మిషన్కి. అయితే మనం గిట్ లో చూసినట్టయితే అది ఎక్కడ చూడొచ్చు, మనం ఈ స్టేజింగ్ ఏరియాని ఎక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇండెక్స్ ఫైల్, సో ఇండెక్స్ ఫైల్ మనం స్టేజింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయవచ్చు. అంటే మీరు ఎప్పుడైతే ఏమైనా చేంజెస్ చేస్తారో ఇంటర్నల్ గా గిట్ ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఫైల్లో అది స్టోర్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ ఈ యొక్క చేంజెస్ ఎప్పుడైతే మనం రిపాజిటరీతో డీల్ చేస్తాం, ఆ రిపాజిటరీ డీల్ చేస్తున్నప్పుడు ఆ రిపాజిటరీ ఎంటైర్ కోడ్ మొత్తం మీ లోకల్ మిషన్లోకి వస్తుంది, ఎంటైర్ కోడ్ మీ సర్వర్కి వెళ్తుంటుంది. సో ఇట్లాంటి టైంలో మనకి మొత్తం కోడ్ మనం చేంజెస్ చేయనప్పటికీ ఈ ఎంటైర్ కోడ్తో డీల్ చేస్తున్నప్పుడు ఈ గిట్ హబ్ నుంచి మీ సర్వర్కి క్లోన్ చేసుకుంటే ఆ లోకల్ మిషన్ నుంచి సర్వర్ పుష్ చేస్తున్నప్పుడు బ్యాండ్ విడ్త్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, యూజ్ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు గిట్ ఏం చేస్తుందంటే ఓన్లీ చేంజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద ఎంటైర్ కోడ్. సో ఇది ఎలా ట్రాక్ చేసుకుంటుంది, ఏ వేలో ఇది అర్థం చేసుకుంటుంది అంటే గిట్ వర్కింగ్ ట్రీలో మనకి ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీ, ఇండెక్స్ అనే ఫైల్ ఉంటుంది. సో ఇండెక్స్ ఫైల్ స్టేజింగ్ ఏరియా, ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో మీ యొక్క చేంజెస్ ఏమైతే జరుగుతాయో అది ప్రీవియస్ సిస్టమ్ నుంచి అది క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇండెక్స్ ఏరియాలో మూవ్ చేసిన తర్వాత స్టేజ్ ఏరియా మూవ్ చేసిన తర్వాత కంపేర్ చేసుకుని ఓన్లీ ఆ చేంజెస్ మాత్రమే మనకి సర్వర్కి తీసుకుంటుంది. సో ఇది మనం చూసినట్టయితే ఒక డిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో ఈ వర్కింగ్ ట్రీ ఎక్కడ ఉంటుంది, ఈ ఇండెక్స్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్స్ డేటా ఎక్కడ ఉంటుంది, ఈ చేంజెస్ మనం చేంజెస్ చేస్తున్నప్పుడు అది ఎలా స్టోర్ చేసుకుంటామో చూద్దాం మనం. సో నేను ఒక ఎంప్టీ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ రెపోలోకి ఏమంటే గిట్ రిపన్ డైరెక్టరీలోకి స్విచ్ అవ్వండి. ఈ డైరెక్టరీ నేను గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయదలుచుకున్నాను. సో గిట్ init ద కమాండ్ టు కన్వర్ట్ దిస్ డైరెక్టరీ యాజ్ అ రిపాజిటరీ. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు ఒకసారి ఎప్పుడైతే రిపాజిటరీని కన్వర్ట్ చేస్తారో మీకు డాట్ గిట్ అనే హిడెన్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఈ గిట్ అనే హిడెన్ డైరెక్టరీలో మీ వర్కింగ్ ట్రీ ఉంటుంది. సో మొత్తం మీరు ఆ డాట్ గిట్ అనే డైరెక్టరీకి స్విచ్ అవుదాం. చూడొచ్చు. సో ఇక్కడ మీకు బ్రాంచెస్, కాన్ఫిగరేషన్స్, హెడ్, హుక్స్ అనే చాలా ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. సో అయితే మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇండెక్స్ ఫైల్ అనేది లేదు. అంటే ఇక్కడ నేను చెప్పినట్టయితే ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్ స్టేజింగ్ ఏరియా ఉంటుంది, దాని ఇండెక్స్ ఫైల్ కింద క్రియేట్ చేయొచ్చు అని చెప్తాను. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇండెక్స్ ఫైల్ అనేది యాజ్ ఆఫ్ నో ఇక్కడ క్రియేట్ కావాలి. అంటే ఇక్కడ మనం ఏ చేంజెస్ కానీ ఏ ఫైల్స్ కానీ ఇక్కడ మనం ప్లేస్ చేయలేదు రిపాజిటరీలో. దట్స్ వై ఇండెక్స్ ఫైల్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు. సో అలాగే ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీ చూడండి. సో ఈ ఆబ్జెక్ట్ అనే డైరెక్టరీలో చూసినట్టయితే మీకు డిఫాల్ట్ ఇంకో ప్యాక్ అనే డైరెక్టరీ ఉంటాయి తప్ప మీ యొక్క చేంజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లేదు. అంటే మనం ఇప్పటివరకు ఇంకా ఏం చేంజెస్ స్టార్ట్ చేయాలి. సో ఒక ఫైల్ యాడ్ చేసి చూద్దాం. సో గో టు యువర్ రిపాజిటరీ ls nothing is there touch sample.txt. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ స్టేట్ లో ఉన్నారో మీకు తెలియాలి. సో దట్ నెక్స్ట్ ఏం చేయాలన్నా మనకు అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్ లో ఉన్నా చూడాలనుకుంటే గిట్ స్టేటస్ ద కమాండ్. సో నేను ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నా కరెంట్ స్టేట్ ఏంటి? సో కరెంట్ స్టేట్ ఏంటంటే శాంపుల్ ఫైల్, ఒక ఫైల్ క్రియేట్ అయింది, టెక్నికల్ చూడవుతుంది. శాంపుల్ ఫైల్ అని క్రియేట్ అయింది, బట్ ఇట్ ఈస్ అన్ట్రాక్డ్ ఫైల్. అంటే గిట్ ఈస్ నాట్ ఏబుల్ టు ట్రాక్ దట్ ఫైల్. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, ఏం చేయాలి మనం? సో ఏం చేయాలంటే మనం దాన్ని ట్రాక్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. ట్రాక్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే మనకున్న కమాండ్ ఏంటంటే గిట్ యాడ్. సో గిట్ యాడ్ అనే కమాండ్ ద్వారా మనం ఈ అన్ట్రాక్డ్ ఫైల్స్ ని ట్రాక్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. సో దట్ గిట్ కెన్ అండర్స్టాండ్ దట్ సమ్ చేంజెస్ ఆర్ హ్యాపెండ్ అని చెప్పేసి. Now git add the command to convert untracked files to tracked files. So if it is single file, then you can use sample.txt file name. If there are multiple files, అంటే multiple files కానీ multiple folders లో ఉన్న ఫైల్స్ కానీ మనం మాడిఫై చేసినట్టయితే అవన్నీ మనకు మెన్షన్ చేయడం. సో అట్లాంటప్పుడు మనం git add -a or dot ఏదైనా యూజ్ చేయొచ్చు, ఆర్ డాట్. సో ఇది ఏం చేస్తుందంటే ఎంటైర్ కంటెంట్ తీసుకుంటుంది. ఎంటైర్ కంటెంట్ హోల్ రిపాజిటరీ మొత్తాన్ని తీసుకుంటుంది. సో గిట్ యాడ్ ఇవ్వండి. అగైన్ ఇప్పుడు ఏ స్టేట్ లో చూడండి డేటా చూసినట్టయితే
మీరు ఇప్పుడు ట్రాకింగ్ జరిగింది, బట్ ఇంకా దీన్ని సేవ్ చేయలేదు, అంటే స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయలేదు. సో మీరు సేవ్ చేసి దాని తర్వాత దాన్ని సర్వర్కి పుష్ చేయండి. సో సేవ్ చేయాలంటే అది మనకి ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే కమిట్ చేయమంటారు. సో నౌ బిఫోర్ కమిట్కి వెళ్ళే ముందు ఒకసారి మన ఆబ్జెక్ట్ డైరెక్టరీలో ఈ కొత్త ఫైల్కి ఇన్ఫర్మేషన్ ఎలా క్యాప్చర్ చేసింది, ఈ యాడ్ చేసిన తర్వాత మన స్టేజింగ్ ఏరియా ఇండెక్స్ ఫైల్ ఏమైనా క్రియేట్ అయిందో చూద్దాం. సో ఇండెక్స్ ఫైల్ క్రియేట్ అయింది, అంటే మన స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయింది. దెన్ ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో ఏమో చూద్దాం. సో గో టు ఆబ్జెక్ట్స్, ఒక డైరెక్టరీ సమ్ నేమ్ E6, అది ఇన్బిల్ట్ డిఫాల్ట్ గా సిస్టమ్ తీసుకుంటుంది. ఆ నేమ్ కనీసం మనం సో E6 అని క్రియేట్ అయింది. సో E6 లోకి వెళ్ళినట్టయితే మీకు సమ్ వాల్యూస్ వస్తాయి, సమ్ ఎంట్రీ. సో దిస్ ఇస్ ఫర్ టు యువర్ sample.txt ఫైల్ క్రియేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో దానికి ఇంకో 2-3 ఎంట్రీస్ క్రియేట్ అవుతాయి ఈ ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో. సో అంటే అది ఇంటర్నల్ గా దాని బిట్ మెకానిజం లో ఈ ఇన్ఫర్మేషన్, ఆ sample.txt ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అది డిఫరెంట్ ఎంట్రీస్ కింద క్యాప్చర్ చేసుకుంటుంది. సో అదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతాయంటే మీ ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీలో. సో ఇక్కడ స్టేజింగ్ ఏరియాకి ఏదైతే మూవ్ అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండెక్స్ ఫైల్ లో మనకి అది క్యాప్చర్ చేసుకుంటుంది. సో దట్ ఇది ఎప్పుడైతే సర్వర్ పుష్ చేస్తుందో ఈ చేంజెస్ ని కంపేర్ చేసుకుని ఓన్లీ లేటెస్ట్ చేంజెస్ మాత్రమే తీసుకుంటుంది. సో నౌ గో బ్యాక్ అండ్ సేవ్ ద ఫైల్. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఈ ఫైల్ ని సేవ్ చేద్దాం. సో ఈ ఫైల్ సేవ్ చేస్తే మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక కమిట్ ఐడి జనరేట్ అవుతుంది. దాని వల్ల షా వాల్యూ అంటాం. 40 క్యారెక్టర్స్ యొక్క షా వాల్యూ జనరేట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ ఫైల్ ని కమిట్ చేస్తారో. అది గిట్ ట్రాకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటుంది. విత్ ద షా వాల్యూతోనే అది ప్రీవియస్ కమిట్ తో కంపేర్ చేసుకొని లేటెస్ట్ చేంజ్ మాత్రం తీసుకుంటుంది. సో ఇదంతా కూడా గిట్ ఇంటర్నల్ గా హ్యాండిల్ చేసుకుంటుంది. సో నౌ ఈ ఫైల్ మనం సేవ్ చేయాలి. గిట్ కమిట్ సమ్ మెసేజ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైల్ సేవ్ చేయాలనుకున్నాం, లేదంటే ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే చేంజ్ చేసాం, మోడిఫికేషన్స్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఏదైతే చేసాం ఆపరేషన్ సేవ్ చేయాలనుకుంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే గిట్ కమిట్ అనే కమాండ్ ద్వారా సేవ్ చేయొచ్చు. అయితే కమాండ్ యొక్క సింటాక్స్ ఏంటంటే గిట్ కమిట్ తర్వాత -m, అంటే మెసేజ్, అంటే ఏం చేంజెస్ చేసాం మనం ఇక్కడ చూస్తాం. సో దట్ ఇన్ ఫ్యూచర్ మనం ఒకసారి హిస్టరీ చూసుకున్నట్టయితే సో ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ ఫైల్ లో ఏం చేంజ్ చేసాం ఇక్కడ ఈ మెసేజ్ ద్వారా చూడవచ్చు మనం. సో అందుకోసం మెసేజ్ పాస్ చేస్తాం. దెన్ గిట్ కమిట్ ఎంటర్. ఇప్పుడు మీరు చూసినట్టయితే 1 ఫైల్ చేంజ్, నో ఇన్సర్షన్, నో డిలీషన్స్. నో గిట్ స్టేటస్ కూడా చూడండి, ఇప్పుడు ఏ స్టేట్ లో చూపిస్తుంది. సో నో ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. సో మనం చేంజెస్ చేస్తాం, సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీకి వెళ్ళి చూద్దాం. వర్కింగ్ ఆబ్జెక్ట్స్ అనే డైరెక్టరీకి చూస్తే ఇక్కడ ఇంకో 2 more అడ్రస్ క్రియేట్ అవుతాయి. సో అంటే ఇంటర్నల్ గా దాని మెకానిజం లో ఈ ప్రాసెస్ నడుస్తుంది. C21 E6 సో ఇట్లా ఇది ఏంటంటే ఇంటర్నల్ గా ఆ యొక్క పర్టికులర్ చేంజెస్ ఎప్పుడైతే సేవ్ చేస్తామో అది ఎంట్రీస్ క్రియేట్ చేసుకుని 3 ఎంట్రీస్ ఇవన్నీ కూడా అదే ఇంటర్లింక్ చేసుకుంటూ నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఫైల్ చేంజెస్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ హిస్టరీ తో కంపేర్ చేసుకుని మళ్ళీ రిటర్న్ చేయడం మాత్రం తీసుకుంటుంటారు. సో నౌ ఇండెక్స్ ఫైల్ కూడా చూసినట్టయితే సమ్ మనకి బైనరీ ఫార్మాట్స్ లో చూపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే సమ్ బైనరీ ఫార్మాట్ క్యాప్చర్. ఇదంతా కూడా స్టేజింగ్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాం ఇండెక్స్ ఫైల్ మనం. సో ఇట్లా మనకి ఇంటర్నల్ గా గిట్ ఈ యొక్క హిస్టరీని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంది. సో నౌ కంపేర్. సో మీరు ఎప్పుడైతే మనం చేంజెస్ చేసామో ఆ చేంజెస్ చేసిన తర్వాత సేవ్ స్టేజింగ్ ఏరియా మూవ్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత పుష్ చేస్తాము. సో ఈ పుష్ చేసే ముందు కమిట్ స్టేజింగ్ ఏరియా కమిట్ చేసాం. ఈ కమిట్ ని ఎలా చూడొచ్చు అంటే నేను చెప్పాను షా వాల్యూ జనరేట్ అవుతుంది 40 క్యారెక్టర్స్ అని చెప్పేసి. సో అది ఎక్కడ చూడొచ్చు మనం. సో ఈ యొక్క చేంజ్ ని మనం ఎక్కడ చూడొచ్చు అనుకుంటే గిట్ లాగ్ అనే కమిట్ ఇవ్వండి. సో గిట్ లాగ్ ఏం చెప్తుందంటే హిస్టరీ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక కమిట్ ఐడి చూడొచ్చు మనం. సో కమిట్ ఐడి ఈ కమిట్ ఐడి జనరేట్ అయింది ఫర్ ద పర్టికులర్ చేంజ్. దెన్ ఇక్కడ మీరు
హెడ్ మీ కరెంట్ స్టేట్, మీ హెడ్ కరెంట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందంటే మాస్టర్ క్లాస్ పాయింట్ ఉంది టు ద లేటెస్ట్ కమిటెడ్. ఇక్కడ ఆధార్ అండ్ డేట్, ఎవరైతే ఈ ఫైల్ చేంజ్ చేసారో ఆయన పేరు, దాని ఫాలోడ్ బై హిజ్ ఈమెయిల్ అడ్రస్, దట్ ఏ డేట్ లో చేంజ్ చేసాం, ఏ టైం లో చేంజ్ చేసాం. ఇది మన కమిట్ మెసేజ్. నేను కమిట్ అయిపోయిన మెసేజ్ చేస్తారా, ఆ మెసేజ్ ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇట్లా మీకు ఈ లాగ్ లో మీ యొక్క హిస్టరీ మొత్తం చూడొచ్చు గిట్ లాగ్ లో. ఓకే ఫ్రెండ్స్, మిగతావి మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్.